వైద్యం చేయాలి, కానీ భూత వైద్యం చేస్తే అదెంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. అప్పుడే పేషెంట్ కూడా ఫుల్ వస్తారు. మా డాక్టర్ గారు రెడీ అవుతున్నారు. సార్ నేను ఈ హాస్పిటల్ గురించి చాలా విన్నాను. డాక్టర్ గారి స్పెషాలిటీ ఏంటి? డబ్బులు తీసుకోరా. డబ్బులు తీసుకోరా? మొత్తం గూగుల్ పే. అది కాదు సార్, డాక్టర్ గారు ఏం తీసుకుంటారు? సాయంత్రం అయితే క్వార్టర్ తీసుకుంటారు, ఆపరేషన్ అయితే ఆఫ్ తీసుకుంటారు బాత్తో. అది కాదు సార్ నేను అడిగేది. సర్లే కానీ నాకు కొంచెం నీరసంగా ఉంది సార్, చెక్ చేయండి. బానే ఉన్నావు? లేదు సార్ నీరసంగా ఉంది. బానే ఉన్నావే. అరే బొక్కడా చెప్తే అర్థం అట్లా నీరసంగా ఉందనే చూసి ఎంత ఎనర్జీ మాడుతున్నాడు. నీరసం అంటే మళ్ళీ అవును మళ్ళా మనమాట. పర్లేదా? ఈ ట్రీట్మెంట్ స్కిట్? ట్రీట్మెంట్ గురించి సార్. ట్రీట్మెంట్ సూపర్, మరి స్కిట్ పర్లేదు. రెండు తేడానే. అవును సార్, మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? డాక్టర్ కాలేక. ఏమన్నావు? మీరు కాంపౌండర్ ఎందుకు అయ్యారు? ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ గానీ ఒక ఆర్థోపెడిక్ అయ్యాను అనుకో, రేపు మా పిల్లలు చెప్పుకోవడానికి ఆ పేరు తిరగతో రాయడం కష్టం కదా, అందుకని కాంపౌండర్ సింపుల్ గా చదివేసి అంతే. అర్థమైందా? అర్థమైంది సార్, అదే బాగుంటుంది. ఈ 200 తీసుకొని త్వరగా పంపించండి సార్. 200 వెళ్ళిపో. బయటికి కాదు, మరి గుజ్జు వస్తారు. సార్ మన ఏదో ప్రాబ్లం కొంచెం చూడండి. ప్రాబ్లం ఏంటి డాక్టర్? నా ఒళ్ళంతా వేడెక్కుతుంది డాక్టర్. ఒక్క నిమిషం ఈ వీడియోస్ చూడు. డాక్టర్ యోగా, ఎక్సర్సైజ్, వర్కౌట్ అన్ని చేస్తే బాడీ హీట్ ఎక్కుతుంది అనమాట. డాక్టర్ నాలో లోపాలన్నీ బయటపడాలంటే ఏం చేయాలి? 2 పేజీలు డైలాగ్ రాసుకుని స్టేజ్ ఎక్కితే సరిపోతుంది, మొత్తం బయటపడిపోతాయి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా చల్లబడిపోతుంది. అవునా? తాయెత్తు ట్రీట్మెంట్ చేయరా? శాస్త్రం ముందు పుట్టింది, తర్వాత సైన్స్ పుట్టింది. ఇప్పుడు అంతెందుకు, మన శాస్త్రం అంటే నమస్కారం. ఇప్పుడు ఆవిడ షేక్ ఇవ్వను. మరి ఇంకే వెళ్ళు, అదే తాయెత్తు పెట్టుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకో, తగ్గిపోతుంది. అనవసరంగా వచ్చాడు. ఇంక నెక్స్ట్ కంపౌండర్. డాక్టర్ గారు నేను మందు మానేయాలి సార్, ఎందుకంటే మాకు ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను తాగేసిన తర్వాత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటే వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. వాళ్ళకి ఏవేవో మెసేజ్లు పెట్టేస్తున్నారు. నా ముందే పెడుతున్నావు కదా రూమ్ లో. సరే ఇట్రా. ఏం చేస్తారు సార్? ఒక్క నిమిషం. నమ్మకాయ. ఈ నిమ్మకాయ ఎక్కడ పెట్టుకోవాలి? ఓ పంచి మందులో కట్ చేసి వేసుకో. సార్ ఒక అతను యూఎస్ నుంచి వస్తున్నాడు సార్. యూఎస్ నుంచి ట్రీట్మెంట్ కోసం పిలిపించా. నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి తెలుసు, ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఆహా అర్థమైంది, ఇక్కడ కాదు అది వేరే. అది ఓకే సార్, మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ లేదు. మరి ప్రాబ్లం చెప్పరా అన్న. సార్ నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదు. ఎవరైనా పక్క లేకపోతే లేదా ఏంటది? ఒక్కనే పడుకోబుద్ది కావట్లేదు సార్. 2 దిండుని పట్టుకుని నలిపేస్తున్నాను సార్ ఒకటే. తిండిని 3 4 అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే. అక్కడ కూర్చుని పెట్టు ముగ్గులో. మా ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందండి సార్. సార్ ఏంటి సార్ ఇది? సార్ మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇదేం ట్రీట్మెంట్ సార్? డాక్టర్ అంటే మెడిసిన్స్ ఉండవండి. శుద్రపూజ నుంచి పైనుంచి కాశ్మీర భీష్మర అన్నీ వచ్చి మొత్తం లోపల బయట తీసేస్తాం. రెడీ సార్. ఏంటి సార్ ఇది? ఏం చేస్తారు సార్ ఇది? రండి సార్, ఒకసారి కళ్ళు మూసుకోండి. సార్ ఏం
ఇది పట్టుకోమ్మా పట్టుకో. సార్ ఇదేనికి సార్ ఫ్లూట్ అది. టిమ్ టిమ్ మక్కమ్మ బెరక సార్ ఏ సార్ ఏం చేస్తున్నారు సార్? రెండిట్లు ఏది బాగుంది సార్? పైదే బాగుంది. మొత్తం కంట్రోల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తావంటే అర్జెంట్ గా వెళ్ళి నిప్పులు తీసుకురా. నిప్పులా? నిప్పులు దేనికి సార్? ఎక్కడ పెడతారు సార్? ఒళ్ళో పోస్తారు. ఏంటి సార్ ట్రీట్మెంట్ అని చెప్పని చూడండి సార్ ఎవరు చేశారు. హోల్ ఇండియా అందకండి సార్ నేను బయట ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తారేంటి సార్? నిమ్మకాయ తీసుకో. ఏం చేయాలి దీన్ని? ఒక్కొక్క దానికి ఒక్కటి పట్టుకో. ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కటి. మరా సరే నిప్పులు తీసుకురా. ఇచ్చానా పట్టింది ఏంటి సార్? ఏం డాక్టర్లు సార్ మీరు? సార్ అలా అనకూడదు. నడు దాని మీద నడమ్మా. దీని మీద నడాలా? నడు. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది, గుడ్ ఎంటర్టైనర్. మనో గారు అసలు అందరూ కూడా కళాకారులు అందరూ కూడా జీవించారు. అద్భుతంగా ఉంది. వెరీ గుడ్ కాన్సెప్ట్, ఫెంటాస్టిక్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.